భస్మం చేసిన తర్వాత ఈ తమ్ములతో సుఖంగా ఉండును. సరే తాతయ్య. ఆహా, ఆదిశక్తి మాత్రం వస్తున్నది, నాకు మోహం చేయమని అడుగుతుంది కాబట్టి వచ్చింది. జై రామస్వామికి. జై రాజేంద్ర స్వామి. అప్పుడేదను నీవు వైదు కుప్పలు చేయు చేసి లక్ష్మి సరస్వతి పార్వతి మిగతా ఇద్దరు స్త్రీలను 5 మందిని తయారు చేసి ఆ ముగ్గురిని మీరు వివాహమాడు. లక్ష్మిని విష్ణుకు, సరస్వతిని బ్రహ్మకు, పార్వతిని మీరు చేసుకొని పరిపాలన చేయండి. సరే తాతయ్య. మరి ఈ బూడిదను మాత్రం నేను 5 కుప్పలు చేసినంతలో ఈ 5 కుప్పల నుంచి ఒక కుప్ప పార్వతిగా మారింది, ఒక కుప్ప సరస్వతిగా మారింది, ఒక కుప్ప లక్ష్మీదేవిగా మారింది, మిగతా 2 కుప్పలు సారమ్మ సౌడమ్మలుగా మారినాయి తాతయ్య. అదే విధంగానే చెయ్యి. ఆహా, ఇప్పుడు ఈ